అక్షర చిట్టి పేరు మీద అక్షర చిట్టి పండు అని అక్షర టౌన్షిప్ కాదు, అక్షర చిట్టి పండే అది. అక్షర చిట్టి పండు ఉన్నది, అక్షర టౌన్షిప్ ఉన్నది. దానికి చైర్మన్ పేరాల శ్రీనివాసరావు. మరి అది అక్షర టౌన్షిప్కి ఏమో ఆయన భార్య కనుక మరి దాదాపు మేము 3 సంవత్సరాలు మేము చిట్టి వేసాం సార్. మేము సీనియర్ సిటిజన్స్, మా పెన్షన్ డబ్బులు కూడా మేము చిట్టి కట్టుకున్నాం కనుక మరి దాదాపు 20 లక్షల చిట్టి అది. 20 లక్షల చిట్టి కనుక 20 లక్షల చిట్టి అంటే కొంత ఒక 3 సంవత్సరాలు కట్టాం సార్. తర్వాత వాడు చేతులు లేపి మమ్మల్ని 2 సంవత్సరాల ఉంది ఇప్పటి వరకు మమ్మల్ని ఎంతో గోస ఉంచుకొని దాదాపు అక్కడ కూడా మేము రిప్రజెంటేషన్ చేశాం. మరి మాంతి గారికి రిప్రజెంటేషన్ చేస్తే వారు సీల్ చేశారు. అప్పుడు మరి డీజీపీ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాం సార్. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము. అక్కడ సెంట్రల్ ఆఫీసులో కూడా మేము ఎంతో కష్టపడి అది చేసి ఆ రోజు కూడా అక్కడ ధర్నా అది చేశాం సార్. మరి అక్కడ సిపి గారు కూడా మాకు న్యాయం చేస్తామని ఆ రోజు కూడా అన్నారు. తర్వాత కూడా ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అవుతాను సార్, ఇప్పటి వరకు వేయలేదు కనుక దయచేసి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకొని వెంటనే ఒక కమిటీ వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేసి మాకు న్యాయం చేయాలని కూడా ఈ అక్షర బాధితులకు అందరికీ కూడా అంటే మేము అందరం సీనియర్ సిటిజన్స్, మరి మహిళమణులు, మరి మా అబ్బాయిలు కొంతమంది 10 మంది దాకా ఇందులో 10-15 మంది చనిపోవడం కూడా జరిగింది సార్. చనిపోవడం కూడా ఇప్పుడు పాపం అంటే టెన్షన్ తోటి చనిపోవడం కూడా జరిగింది కనుక అటువంటి జరగకుండా ఉండాలనంటే డిప్యూటీ సీఎం గారిని కూడా కలిసాం సార్. డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాము, మేము మా వినతి పత్రం ఇచ్చాము. డిప్యూటీ సీఎం గారు కూడా మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారు సార్. ఇప్పుడు శ్రీవిద్యను అరెస్ట్ చేశారు కనుక దయచేసి ఆమెకు బెయిల్ రాకుండా శ్రీనివాసరావుని కూడా అరెస్ట్ చేసి మాకు వెంటనే సత్వర న్యాయం జరగాలని మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే తప్ప మరి ఇంకొకరితోటి కాదు సార్ ఇది. కనుక మీ ప్రెస్ వాళ్ళకు కూడా మేము దండం పెట్టి చెప్తున్నాం కనుక వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయంలో మరి అందరికి కూడా న్యాయం చేయాలి. చిట్టి డబ్బులు వెంటనే రిజిస్టార్ దగ్గరికి వెళ్ళి ఇవ్వాలని మరి మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి అందరూ కూడా మరి మాకు సహాయం చేయాలని ప్రెస్ వాళ్ళకు, మీడియా మిత్రులు అందరికీ కూడా మేము నమస్కారం. మన రాష్ట్రంలో ఈ చిట్ ఫండ్ సంబంధించినటువంటి రాష్ట్రంలో 66 బ్రాంచీలు ఉన్నాయి సార్. అంటే మన తెలంగాణలో 66 బ్రాంచీలు పెట్టాడు సార్. 66 బ్రాంచీలలో దాదాపు ఒక్కొక్క దాంట్లో 200, 300, 500 మంది కూడా ఉన్నారు సార్. ఆ బ్రాంచీలో 65 బ్రాంచీలు ఉన్నాయి సార్. ఇక్కడ 65 బ్రాంచీలలో 200, 300 మంది ఉన్నారు. కొంతమంది డిపాజిట్దారులు ఉన్నారు, కొంతమంది చిట్టోళ్ళు ఉన్నారు సార్. మొత్తం ఇప్పుడు చేతులు లేపి దొరకకుండా తిరుగుతాడు దొంగ లెక్క. కనుక ఆయన పిల్లలేమో అమెరికాలో మరి విలాసవంతంగా ఉంటారు, నా పిల్లలేమో మరి మేము రోడ్డు మీద పడ్డాం కనుక దయచేసి మాకేంటే చిట్టి ఫండ్ ఓనర్ అయినే సార్. పేరాల శ్రీనివాసరావే ఓనర్, అది ఆయనే ఓనర్ సార్. ఎన్ని సంవత్సరాల కిందట మోసం జరిగిందని మీరు భావించారు? ఇప్పుడు 3 సంవత్సరాలు సార్ తిరుగుతున్నాం. వాడు చేతులు లేపి మొత్తం ఆఫీసులు బంద్ పెట్టి దొరకకుండా తిరుగుతాడు. ఒకసారి జైలుకు వేయండు, మళ్ళీ వచ్చిండు, జైలుకు పోయి మళ్ళీ వచ్చి కూడా ఇప్పుడు దొరకకుండా తిరుగుతాడు సార్. మరి భార్యను అరెస్ట్ చేసిండ్రు మొన్న. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేసి మాకు సత్వర న్యాయం జరుగుతూనే ఆస్తులు ఏమన్నా జప్తు చేసిరా ప్రభుత్వం కావచ్చు, కోర్టులు కాంతి గారు జప్తు చేశారు సార్. 2000 కోట్లు ఆస్తున్నది, 2000 కోట్లు కర్మార్లో ఆస్తున్నది కనుక దాన్ని కూడా జప్తు చేశారు, దాన్ని అన్ని సీల్ చేశారు. మేము ఇప్పుడు కూడా ఆ ఆస్తులు అన్నింటిని జప్తులు చేసి అవి సీల్ చేసి మాకు న్యాయం చేయాలి. ఎట్లా అయితే అది చేస్తారో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను లేకపోతే ఇంకేవల్లన్నా ఏ ఆఫీసర్ నన్ను వేసి ఒక రిజిస్టార్ డిపాజిట్ ఉన్నదని చెప్పారు సార్. ఆ డిపాజిట్ ప్రకారంగానన్నా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎప్పుడు జప్తు చేశారు? అది 1 సంవత్సరం ముందు సార్. సంవత్సరం ముందు సీల్ చేశారు. అది సీల్ చేసినప్పుడు మీకు ఏదైతే వచ్చేటువంటి డబ్బులు ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయలేదు, ప్రభుత్వ పరంగా చేయాలన్నట సార్. అది వాళ్ళు సీల్ చేసే వరకు కానీ మేము దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయరాదు, దాన్ని ప్రభుత్వ పరంగానే చేయాలని అది ప్రభుత్వ నిర్ణయంతో మరి రెవెన్యూ మినిస్టర్ గారు దాని నిర్ణయం తీసుకొని కలెక్టర్ నిర్ణయం తీసుకొని చేస్తే తప్ప మా చేతిలో ఏం లేదని వాళ్ళు అంటున్నారు సార్. ఎంత డబ్బులు వచ్చేది? మాకు 15 లక్షలు రావాలి సార్. 15 లక్షలు రావాలి. నా కొడుకు 5 లక్షలు, నాకు 10 లక్షలు. 15 లక్షలు అంటే 3 ఏళ్ల కాలం పాటు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చినా కూడా చాలా పెద్ద ఎత్తున అమౌంట్ వస్తుంది. అవన్నీ కూడా మీరు లాస్ అవుతా ఉన్నారు. అది కూడా లాసే సార్, అది కూడా లాస్ అయినాం. ఇప్పటి వరకు కూడా లాసే సార్. మాకు మేము సీనియర్ సిటిజన్ సార్. సీనియర్ సిటిజన్ 15 లక్షలు మేము కట్టి
ఇప్పటి వరకు కూడా మొయిలయ్య గారు సీనియర్ సిటిజనే, దేవేందర్ రెడ్డి గారు సీనియర్, మేము ఉన్నోళ్ళం దాదాపు 90% సీనియర్ సిటిజన్ ఉన్నాం సార్. దయచేసి సీనియర్ సిటిజన్స్కు మాకు ఇంట్లో పోతే కూడా ఎంతో బాధ ఉంటుంది సార్ మాకు. చాలా మంది ఏదైతే రిటైర్మెంట్ అయిన తర్వాత కావచ్చు, వృద్ధాప్య సమయంలో ఆ డబ్బులని కొడుకులు పెళ్లి చేయడానికో, బిడ్డల పెళ్లి చేయడానికో, ఇండ్లు కట్టుకోవడానికో, భూములు కొనుక్కోవడానికో దాచిపెడతా ఉంటారు. మీరు ఏ విధంగా దాచిపెట్టుకున్నారు? అట్లా అంటే మేము చదువుల కొరకు, కొడుకుల బిడ్డల పెళ్లిళ్ళు చేయడానికి, మనవళ్ళకి ఇవ్వాలనో లేకపోతే బిడ్డలకి ఇవ్వాలనే అటువంటి దృక్పథంతో మేము చీటీ వేసుకొని దాన్ని ఇప్పుడు అంటే మేము ఏదన్నా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు కూడా మాకు దానికి అజ్జేయాలి కదా సార్. కనుక దయచేసి మాకు అట్లా డబ్బులు మేము అజ్జి చేసుకున్నాం సార్. దాన్ని కూడగొట్టుకొని చిట్టెత్తుకొని ఏదన్నా అజ్జి చేయాలనే అటువంటి ఉద్దేశంతో మా రిటైర్మెంట్ ఫండ్ కూడా అందులో కలిపి మేము అజ్జి చేసినాం సార్. కనుక దయచేసి అవి ఎట్లా చేసి మీరు ప్రెస్ వాళ్ళు మరి ముఖ్యమంత్రి వారి దగ్గర తీసుకపోతేనే ఇది ఈ సమస్య పరిష్కారం అవుతుంది. మరి ఇదివరకు ఒక 10 సార్లు పోయినాం సార్ మేము ముఖ్యమంత్రి పైకి పోయినా కానీ అంటే వారి టైం మాకు దొరకలేదు. వారికి ఇచ్చాచ్చినాం, మేము వినతి పత్రాలు కూడా ఇచ్చాచ్చినాం సార్. అది సార్ మీ అందరికీ మీ మీడియా వాళ్ళకు మరి ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎంత కట్టారు డబ్బులు చిట్ ఫండ్స్లో? నేను డిపాజిట్స్ 22 లక్షలు డిపాజిట్ చేశాను సార్. చిట్టీలు 5 లక్షలే 2 కట్టాను సార్. డిపాజిట్ల పీరియడ్ మెచ్యూరిటీ కూడా అయింది సార్. మెచ్యూరిటీ అయ్యి కూడా 2 సంవత్సరాలు అయింది. నా పేరు సిద్ధుల వెంకటేశ్వర్లు, ఖమ్మం మాది హెడ్ క్వార్టర్. చిట్టీలు కూడా పీరియడ్ అయిపోయింది. చిట్టీల డబ్బులు 5 లక్షల డబ్బులు 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలి, ప్లస్ 22 లక్షలు అసలు ఇవ్వాలి. మొత్తం కలుపుకుంటే నాకు 35 lakhs టోటల్గా రావాల్సి వస్తుంది సార్. ఎన్నిసార్లు సెంట్రల్ ఆఫీసు వరంగల్ పోయినా ఇచ్చిరా 35 లక్షలు 1 రూపీ కూడా రాలేదు సార్. 1 రూపీ కూడా ఈ రోజుకి రాలేదు సార్. పోయినప్పటిలో ఒక వైట్ పేపర్ మీద రిప్రజెంటేటివ్ తీసుకుంటారు. తీసుకొని ఈ నెల నెక్స్ట్ మంత్ 5వ తారీఖు పోయినకోండి, మళ్ళీ 24వ తారీఖు పోయిన వాడు ఉండడు, ఇంకా వేరే వాడు బాగుంటాడు. మళ్ళీ వాడొక లిస్ట్ వాడొక పేరు ఇస్తారు సార్, డేట్ ఇస్తారు సార్. ఆ డేట్ ప్రకారం పోతే మళ్ళీ దొరకాయి. ఇట్లా దరిదాపు 3 years నుంచి తిరుగుతున్నారు సార్. ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు సార్. కోర్టులో డబ్బులు కట్టేటప్పుడు ఏమైనా అనుమానం వచ్చిందా వీళ్ళు ఎత్తేస్తారని? అట్లాంటి అనుమానం అసలు మేము కట్టకపోదు. కాకపోతే మేము పొరపాటు చేసిందంటే బ్యాంకులో ఉన్న డబ్బులు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందనే ఆశతో రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు మేము దీంట్లో పెట్టాం సార్. ఆ ఉద్దేశంతో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో ఇక్కడ డిపాజిట్ చేశాము. సరే చిట్టి నమ్మకంగా వేస్తారుగా, రిజిస్టర్ చిట్టి కదా అనే ఉద్దేశంతో దీంట్లో 5 లక్షల చిట్టి కట్టాం సార్. ఇంతవరకు 1 రూపాయి కూడా ఇవ్వలేదు సార్. ఈ పేరాల శ్రీవిద్యని అరెస్ట్ చేశారట సార్. ఆమె బెయిల్ రాకుండా మీడియా తరపున మా తరపున అక్షర బాధితుల తరపున మీకు విన్నవిస్తున్నాం సార్. పేరాల శ్రీనివాసరావు కూడా వెంటనే అరెస్ట్ చేయాలి సార్. ఆయనకు రాజకీయ యొక్క పలుకుబడి, పోలీసు వారి పలుకుబడి, అందరి పలుకుబడి ఉన్నది కాబట్టి ఆయన అరెస్ట్ చేయలేకపోతున్నారు సార్. ఎప్పుడైనా సిపి గారిని కానీ ఎవరిని కానీ కలిసినా ఇగో చేద్దాం లేదు దొరకలేదు అంటున్నారు సార్. ఇదే పరిస్థితి. ప్లస్ అక్షరా చిట్ఫండ్ మొత్తం డైరెక్టర్ని కూడా అరెస్ట్ చేసి వారిని జైలుకి పంపాలని. ప్రజలను ఎవరైనా మోసం చేస్తే పాతాళం నొక్కేస్తానని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏమైనా కలిసే ప్రయత్నం చేసిరా? దీని మీద అపాయింట్మెంట్ ఇవ్వటాలి సార్. ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా పెట్టాను సార్. ఇది ప్రజాభవన్లో పెట్టాను, ప్లస్ ముఖ్యమంత్రికి కూడా పోస్టులో పంపించాను సార్. ఇంతవరకు ఏం లేదు, సై లేదు సార్. రిప్రజెంటేటివ్ చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చాము, మన ప్రజాభవన్లో ఇచ్చాము, ప్లస్ ప్రతి ఒక్క సిపి గారికి ఇచ్చాము, వరంగల్ సిపి గారికి ఇచ్చాము. అందరూ చేద్దాం, నెక్స్ట్ మంత్ వస్తాను. మధ్యలో మళ్ళీ పోలీసు వారు ఒక కానిస్టేబుల్ గారు ఫోన్ మీకు నెక్స్ట్ మంత్ వస్తాయనా ఇదే టైం పాస్ కానీ అభ్యం చేస్తూ ఉన్నారు ఈ విషయం మీద. వాళ్ళు ఏం చెప్పడాలి సార్, చెప్పలేకపోతున్నారు వాళ్ళు. దొరకటాలేదండి పేరాల శ్రీనివాసరావు ఎక్కడో చెప్పండి అంటాడు. మమ్మల్ని చెప్పండి, మేమేం చెప్తాం సార్. పోలీసు వారు మీరు ఎక్కడో మన మాల్దీవులో ఉన్నోళ్ళు, స్టేట్స్లో ఉన్నోళ్ళు పట్టుకొచ్చి ఇక్కడ చేస్తున్నారుగా, మరి మా దగ్గర ఎందుకు ఇంటర్పోల్ ద్వారా తీసుకొస్తున్నారుగా, మరి ఈయన కూడా ఇక్కడ పట్టొచ్చుగా. ఇండియాలో ఉండని పట్టుకోవడం లేదు, ఎక్కడో ఇంటర్పోల్ ద్వారా మీరు సౌదీలో ఉన్న ఐబొమ్మ రవి అనే వ్యక్తి డిస్ట్రిబ్యూటర్లను నిర్మాతలను మోసం చేస్తున్నారని ఎక్కడ ఉన్నాయని పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. కానీ మీ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తప్పించుకొని పోయినా కూడా దాని మీద పోలీసులు ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతా ఉన్నారు? ఆ మోసం చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? మోసం చేసి వెళ్ళిపోయింది కాబట్టి పోలీసు వారికి, మినిస్టర్స్కు, రాజకీయ వ్యక్తులకు ఎవరికి ముట్టవలసినవి ముట్టుతున్నాయి కాబట్టి వారు ఏం శ్రద్ధ చేయలేకపోతున్నారు, అరెస్ట్ చేయలేకపోతున్నారు సార్. అంటే ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తున్నామని చెప్తా ఉంది కదా. వారు చెప్పుకోవడం వరకే పారదర్శకంగా సార్. ప్రజాసేవలో నెల్లు సార్ వాళ్ళు చేసేది.
పరిపాలన ఉంటే ఉండొచ్చు, అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం జరగటాలి సార్ ఈ ప్రభుత్వంలో. అందుకని ప్రభుత్వం చొరవ తీసుకొని అక్షర బాధితుల యొక్క సంక్షేమాన్ని ఆలోచించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వం వారికి విన్నవిస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఎంత లాస్ అయ్యారు మీరు? నా పేరు ప్రవీణ్ కుమార్, పెండియాల ప్రవీణ్ కుమార్. నేను హైదరాబాద్ మాది. నేను 20 lakhs పెట్టిన, 20 లక్షలు పెట్టిన. ఇప్పుడు నాది డబల్ బౌండ్ 5 yearsకి డబల్ చేస్తామని చెప్పిండ్రు. అది 5 years అయిపోయింది, మన 2024కి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 2024కి అయిపోయింది నాది. 25 కూడా ఇంకా 1.5 year ఏంటిది ఎక్స్టెంట్ అయిపోయింది. ఇక నాకు 40 lakhs నాకు టోటల్గా 40. ఇప్పుడు ఇంకా నా ఇంట్రెస్ట్తో సహా రావాలి నాకు. ఇప్పటి వరకు అమౌంట్ మేము దారుణాలు అవి ఇవి సెంట్రల్ ఆఫీస్కి అక్కడ హన్మకొండలో అక్కడ నేను ఇక్కడ ఎల్బీ నగర్లో హైదరాబాద్లో నేను డిపాజిట్ చేసిన బ్రాంచీలు పెట్టిండు వాడు. ఏంటి హైదరాబాద్ మొత్తంలో బ్రాంచీలు పెట్టిండు, దిల్సుఖ్ నగర్లో, ఇక్కడ ఎల్బీ నగరు, ఇక్కడ మొత్తం ఏరియాస్, ఇక్కడ మొత్తం సిటీ మొత్తంలో. అయితే మాకు ఒక ఏంటిది ఏజెంట్ రాజ్ కుమార్ అని రామచందర్ అని 2 ఏజెంట్లు నేను వాళ్ళ యాడ్ ఇచ్చిన ఉండే పేపర్లో యాడ్. నేను ఫోన్ చేస్తే ఇక పదే నాకు ఎంబడదలికి ఇట్లా ఆయన ముందు శ్రీనివాసరావు మన ఎండి కపిల్ చిట్ ఫండ్స్లోనే పనిచేసిండు ఆయన. కపిల్ చిట్ ఫండ్స్లోనే పనిచేసి ఆయన సొంతంగా ఏంటిది అక్షర చిట్ ఫండ్స్ అని కొత్తగా స్థాపించిండు, ఎస్టాబ్లిష్మెంట్ చేసిండు. ఆయనకు 1000 కోట్ల ఆస్తి ఉన్నది. మేము ఎందుకంటే ఒక్కొక్క పైసా జమ చేసి మేము కూడబెట్టి సేవ్ చేసి ఇది మీకు ఇస్తున్నాం సార్, ఇది అమౌంట్ మీకు ఏం ఫ్రాడ్ అయితే ఏం లేదు కదా అని అంటే, లేదు అట్లేం లేదు సార్, ఒకవేళ అటువంటి ఏమైనా లాస్ ఉంటే సార్ ఆస్తులు అమ్మి అయినా సరే మీకు అందరికీ చెల్లింపులు చేస్తాడు అని ఆ రోజు చెప్పి నమ్మించి మోసం చేసిండ్రు. ఇప్పటి వరకు మేము ఆల్రెడీ ఇక్కడ చెప్పారు ఏజెంట్స్ కలిసిరా మీరు మోసపోయినా మీరు ఏం చేస్తారని. ఏజెంట్లను కూడా అడిగితే ఏజెంట్లు ఏం అందరు ఫోన్లు బంద్ చేసుకున్నారు ఏజెంట్లు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేరు ఏజెంట్లు. ఫోన్ రాగానే నంబర్ బ్లాక్ చేసుకొని పెట్టుకున్నారు వాళ్ళు ఏజెంట్లు. ఆల్రెడీ మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. అయితే ఇక ఏజెంట్లు ఎక్కడ ఉన్నాడు మాకేం చేయమంటున్నాం, మేము చెప్పినామా చేసినాం, వాడు అట్లా చేసిన దుర్మార్గుడు కూడా ఏం చేయమంటున్నాం. అందరూ చేస్తున్నారు కదా, వస్తాయి మీ డబ్బులు మీకు వస్తాయి ఏంటి ఇస్తామని చెప్తున్నాడు వాడు. కోర్టు కేసులు వేయండి అదేంటి ఇదేంటి అని అంటున్నారు. ఇప్పుడు చేతులు దుప్పుకున్నారు. ఆల్రెడీ మేము ప్రజావాణికి కూడా పోయినాము. ఇక్కడ ఏమంటారు మన సెంట్రల్ ఆఫీస్లో పోయి అక్కడ గొడవ చేసినాము. ఇక్కడ మన గాంధీ భవన్కి కూడా పోయినాము. అక్కడ క్యాబినెట్ మినిస్టర్ R&B మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిస్తే ఆయన కూడా మీకు న్యాయం చేస్తాము అని చెప్పిండు. ఇప్పటి వరకు న్యాయం లేదు. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం తెలంగాణ స్టేట్లో బాధితులు ఒక 4000 మంది బాధితులు ఉన్నారు. ఇప్పుడు అందరు చాలామంది కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు ఈ బాధ భరించలేక. వాడు ఇస్తాడా ఇయ్యడా. కొంతమంది ఏమో వాడు ల్యాండ్స్ ఉన్నాయి కరీంనగర్లో, ఇంకానేమో ఇక్కడ ఖమ్మంలో ల్యాండ్స్ ఉన్నాయి, మాది ఇక్కడ భువనగిరిలో ల్యాండ్స్ ఉన్నాయి. అవి ఏదో అడ్డికి పవర్సర్కి కొనుక్కున్నాడు ల్యాండ్స్, అవి పనికిరాని ల్యాండ్స్. ఆ ల్యాండ్స్ చూపిస్తున్నాడు. ఆ ల్యాండ్స్ ఒక్కొక్కటి 20,000 గజము 15,000 గజం అని చెప్పి ల్యాండ్స్ అంటగడుతున్నాడు. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా మేమే కట్టాలంట. ఆ రిజిస్ట్రేషన్ అమౌంట్ కూడా మాతోటే తీసుకుంటున్నాడు. ఆ ల్యాండ్స్ ఎక్కడున్నాయి ఇప్పటి వరకు చూపెట్టలేదు. వాడు మాతో వచ్చి మాట్లాడాడు, పబ్లిక్లో వచ్చి మాట్లాడతలేడు. వాడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. డైరెక్టర్లు వాడిని బాగా మాడుతున్నాడు కొండలరావు అని. వాడు పెద్ద దొంగ. వాడు కూడా వీంతో సహా అంతా ఇది దొంగలు మొత్తం. కొంతమందికి చెక్కులు కూడా ఇచ్చినాడు. ఆ చెక్కులు కూడా డేట్ అయిపోయినాయి, చెక్ బౌన్స్ కూడా అయిపోయింది. ఏంటి చెల్లని చెక్కులు ఇచ్చిండు అందరికీ. మరి ఇప్పటి వరకు వాని మీద ఏ ప్రభుత్వ పోలీసు వాళ్ళు కూడా ఏం చర్య తీసుకుంటలేరు. వాని మీద ఛార్జ్షీట్ ఓపెన్ చేస్తలేరు. వాని ఇప్పటి వరకు ఒకసారి అరెస్ట్ చేసిండ్రు, అప్పుడు కరీంనగర్లో జైల్లో పెట్టి మళ్ళీ తర్వాత బెయిల్ తీసుకొని వాడు బయటకు వచ్చేసిండు. ఆన్లైన్లో జరిగినటువంటి మోసాల డబ్బులే రికవరీ చేస్తూ ఉన్నది గవర్నమెంట్ కావచ్చు, పోలీసులు కావచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఫ్రాడ్ చేసినప్పుడు ఎందుకు మీకు న్యాయం చేయలేకపోతా ఉంది ప్రభుత్వం? వాని వెనుక ఏదో జరుగుతున్నది. ఏదో
ఉన్నది దీని వెనక ఏదో ఏంటిది అంటారు కదా మన గూడు పుటాని ఉన్నది, దీని వెనక గూడు పుటాని ఉన్నది, అది నడుస్తున్నది, రాజకీయ హస్తం ఉన్నది. గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ కుంభకోణం ఇది ఇప్పటి వరకు వీడు వెల్మోడు, వీడు ఆ కేసీఆర్ కూడా వెల్మోడు అని చెప్పేసి వానికి సహకరిస్తున్నాడని చెప్పేసి మా బాధితులు చెప్పిండ్రు. కానీ మా బాధితులు ఎవరు పోయి కేసీఆర్ని కలవలేదు, వాళ్ళను దీని గురించి డిస్కస్ చేయలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం అలా పట్టించుకొని మళ్ళీ బాధితులకు న్యాయం చేసేది ఉన్నది కదా. మళ్ళీ ప్రజాప్రభుత్వం అని చెప్పి అందరితోటి ఓట్లు అడుగుతుండ్రు, చేస్తుండ్రు, అన్నీ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పటివరకు ఏ ప్రభుత్వము వస్తలేదు, దీనికి బాధితులకు న్యాయం చేస్తలేదు. మళ్ళీ ఎట్లా అయితే మా డబ్బులు రికవరీ కావాలి? మరి అన్ని కమిషనరేట్ల అన్ని జాగాలో పోతున్నాము వస్తున్నాము, కానీ ఏ ప్రభుత్వం దీని గురించి ఈ మీడియాలో వాళ్ళకి వీళ్ళకి చెప్తున్నాము. కనీసం ఇప్పుడైనా సీఎం గారితో ఏంటిది అపాయింట్మెంట్ గురించి తిరుగుతూనే ఉన్నాం, ఎక్కడ మాకు అపాయింట్మెంట్ దొరకలేదు. సీఎం గారు మొన్నటిదాకా మున్సిపల్ ఎలక్షన్స్లలో బిజీలో ఉన్నాడు, అక్కడ ఢిల్లీకి పోయిండు, అక్కడ పోయిండు, ఇక్కడ పోయిండు అంటున్నాడు. కానీ ఏ క్యాబినెట్ మినిస్టర్ ఎవరు కూడా మాకు హెల్ప్ చేస్తలేరు, మాకు న్యాయం జరుగుతలేదు. ఎప్పుడైనా కనీసం ఇది సీఎం గారి దృష్టికి పోయి మాకు ఏదైనా న్యాయం చేస్తారని చెప్పేసి మేము ఇక్కడ ధారణ కార్యక్రమం పెట్టినాం. ఇక్కడ మేము అందరము బాధితులం అందరం కలిసి డబ్బులు 300 రూపీస్ కంట్రిబ్యూషన్ చేసి మా ఒక ఏంటిది దీనికి ఒక ఏంటిది పెట్టినాము. ఒక గ్రూప్ లీడర్ని పెట్టి ఆ గ్రూప్ లీడర్కి అన్ని ఆయనకు ఫోన్పేలు చేసి మేము ఇక్కడ చేసినాం.